అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏయుఈఈటీకి సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలను వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు అంటే దీనికి సంబంధించి వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే ఇంకా సెకండ్ ఫేజ్కు ఎవరు అటెండ్ కావాలి అనే దానికి సంబంధించిన వివరాలు చూస్తే ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు, వచ్చిన సీట్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా సీట్ రాని వాళ్ళు, గతంలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వని వాళ్ళందరూ కూడా దీనికి అటెండ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సీట్ వచ్చి ఖాళీగా రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా దీనికి అటెండ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా డేట్స్ వివరాలు చూస్తే సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అనేది గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కట్టి ఇంకా ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేది నేను గతంలో ఒక వీడియో చేశాను. ఆ ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి అవసరం ఉందనుకుంటే. ఇంకా డిస్ప్లే ఆఫ్ వేకెన్సీ పొజిషన్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ అని ఇచ్చినాడు. మిగిలిన సీట్ల వివరాలు 21వ తేదీ మనకు పెట్టడం అనేది జరుగుతుంది. జూన్ 21న వెబ్ ఆప్షన్స్ అనేది సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన కోర్సు కాలేజీకి సంబంధించి. అదేవిధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 27వ తేదీ ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది మనకు 27వ తేదీ తెలుస్తుంది. సీట్ వచ్చిన వాళ్ళు 28వ తేదీ నుంచి జూలై 4 వరకు ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఇంకా సీట్ వచ్చిన వాళ్ళు మీరు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ డేట్ అనేది ప్రస్తుతానికి ఇవ్వలేదు. తర్వాత దీనికి సంబంధించిన డేట్ అనేది మళ్ళీ వెబ్సైట్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఈ డేట్స్ ప్రకారం మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడదు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. వీటికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను.